BEL రిక్రూట్మెంట్ 2025 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పబ్లిషింగ్ డేట్ వచ్చేసి 19th of March 2025. సో BEL హైదరాబాద్లో ఉంటుంది. BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నావెల్ సిస్టమ్స్ SUB అండ్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ ల్యాండ్ సబ్ సిస్టమ్స్. సో దీంట్లో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి 3 జాబ్ పోస్ట్ ఉన్నాయండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఇంకా జూనియర్ అసిస్టెంట్. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్, EWS కేటగిరీ 1, OBC 1, SC కేటగిరీ 1, ST కేటగిరీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ 3 years ఆఫ్ ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ. కావాల్సిన అర్హత వచ్చేసి క్వాలిఫికేషన్ 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ డిసిప్లిన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మీరు డిప్లొమా చేసి ఉండాలి. పే స్కేల్ వచ్చేసి 24,500 to 90,000 వరకు ఉంటుంది. సో ఇది బేసిక్ పే, ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్ వేకెన్సీస్కి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 21 వేకెన్సీస్ ఉన్నాయండి. టెక్నీషియన్ వేకెన్సీస్కి 21. అవుట్ ఆఫ్ 21 అన్రిజర్వ్డ్ 8 వేకెన్సీస్, EWS కేటగిరీ 3 వేకెన్సీస్, OBC 5, SC 4, ST 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రీమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ లేదా మెకానిక్స్. ఈ పర్టికులర్ డొమైన్లో మీరు ITI చేసి ఉండాలి, ఇంకా 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ కూడా చేసి ఉండాలి. సో SSLC ప్లస్ ITI ప్లస్ 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. అండ్ SSLC ప్లస్ అంటే 10th పాస్ అయ్యాక 3 years ఆఫ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ టెక్నీషియన్ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ అండి. జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. కావాల్సిన అర్హత బీకామ్ లేదా BBM చేసి ఉండాలి. సో బీకామ్ లేదా BBM, అది కూడా 3 years డిగ్రీ కోర్స్ ఉంటుంది. ఈ పర్టికులర్ డొమైన్లో మీరు చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 3 years 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 3 1 for SC, 1 for OBC, 1 for ST కేటగిరీ. సో టెక్నీషియన్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 21,500 to 82,000 వరకు ఉంటుంది. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏజ్ క్రైటీరియా 28 years లోపు ఉండాలి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఒకవేళ OBC కేటగిరీ వారైతే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1st of March 2025 వరకు మీరు ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియాలో ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతకుముందు చూసాము, మినిమం 18 years ఉండాలి. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ క్రైటీరియా కూడా ఉంది. 50% to 60% మార్క్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ అటైన్ డిగ్రీలో ఉండాలి, అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ SC ST PWD కేటగిరీ వారైతే 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ పర్మనెంట్ జాబ్ వేకెన్సీ అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అప్లై చేసుకునే అవసరం ఉంది. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మ్యాండేటరీ ఏమని ఇచ్చారంటే తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటేనే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ అడుగుతారు. సో ఫర్దర్గా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పైర్డ్ ఆర్ ఇన్యాక్టివ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. సో ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్గా మీకు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంకా టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ 150 రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్లో 100 వచ్చేసి టెక్నికల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 50 మార్క్స్ జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 50 మార్క్స్ జనరల్ యాప్టిట్యూడ్ కంప్రైజింగ్ ఆఫ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అనలిటికల్ లేదా కాంప్రిహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్, ఇంకా జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, GK. ఇది జనరల్ యాప్టిట్యూడ్. టెక్నికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ టెక్నికల్ థింగ్స్ అడుగుతారు టెక్నికల్ డొమైన్లో. అండ్ ఇక్కడ పే అలవెన్సెస్ ఇంతకుముందు చెప్పుకున్నాము 24,000. ఫస్ట్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ ఇండక్టెడ్ ఇన్ ద పే స్కేల్ యాజ్ మెన్షన్. అండ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాత్రం మీకు ఇనిషియల్ 6 monthsలో మీకు స్టైఫండ్ ఇస్తారు, 24,000 per month ఇస్తారు. ట్రైనింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి 24,000 per month ఇస్తారు. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ మీకు ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఇస్తారు రెగ్యులర్ పే ద్వారా. సో
సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 250 ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ. అండ్ ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వారు ఉన్నట్టయితే వారికి ఎటువంటి ఫీజు లేదు. సో మీరు అప్లికేషన్ ఫీ కట్టాల్సిన ప్రొసీజర్ వచ్చేసి మీరు ఎస్బీఐ బ్యాంక్ కలెక్ట్ ద్వారా మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఎస్బీఐ బ్యాంక్ కలెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసిన తర్వాత ఎస్బీఐ బ్యాంక్ కలెక్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు డిఫరెంట్ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో స్టేట్ ఆఫ్ కార్పొరేషన్ లేదా ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఆల్ ఇండియా అని క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ సబ్సెక్షన్ వస్తుంది, స్టేట్ పిఎస్యు అని అడుగుతారు. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో మీరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో కేటగిరీ అడుగుతారు, ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్టు నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ బీఈఎల్ హైదరాబాద్ అని క్లిక్ చేసి అప్లికేషన్ పేమెంట్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో ఆ ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ అ ప్రొసీజర్ అండి. సో దిస్ ఇస్ అ ప్రొసీజర్ టు అప్లై ఫర్ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. సో ఒకవేళ ఈ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఖచ్చితంగా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి లేదా వీడియో అన్న షేర్ చేయండి. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 9/4/2025 ఇస్ లాస్ట్ డేట్ టు అప్లై. April 9th ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో ఇది హైదరాబాద్ కాబట్టి మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కాకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంటే హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ విసినిటీలో ఉంటుంది. సో మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇట్ విల్ బి గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ టు యూ. సో పర్మనెంట్ జాబ్ కాబట్టి లైఫ్ సెటిల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.